హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మా అండ్ పపాస్ వరల్డ్. సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను స్టార్ ప్రిపరేషన్ది లాంగ్ వీడియో ఈజ్ కమింగ్ సూన్ అని చెప్పేసి. హియర్ ఈజ్ ద వీడియో. జస్ట్ A4 షీట్స్తో మాత్రమే చేసుకొని ఈజీగా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకోవడానికి కానివ్వండి, కిడ్స్ ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి, చాలా హెల్ప్ అవుతుంది. సో పేపర్తో స్టార్ ప్రిపేర్ చేయడానికి మనకి ఏమేమి మెటీరియల్ కావాలి అంటే ఈ కలర్ A4 షీట్స్ ఒక 5 పీసెస్ అండ్ లాస్ట్ షార్ట్లో నేను పింక్ కలర్ది బేబీ పింక్ కలర్ స్టార్స్ పోస్ట్ చేశాను. సో వాటి ప్రిపరేషన్ అయితే నేను వీడియో తీయలేదు గాయ్. సో ఇక్కడ ఎల్లో కలర్ A4 షీట్స్తో నేను చూపిస్తున్నాను. సో మనకు కావాల్సిన మెటీరియల్ A4 షీట్, గమ్ అండ్ సిజర్ ఉంటే సరిపోతుంది, కత్తెర. మెయిన్ థింగ్ ఎంత సైజ్ అయినా పర్వాలేదు, పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు, బట్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. సో ఇలాగా A4 షీట్ని ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకొని సరిపోతుంది. నేను ఆల్రెడీ ఈక్వల్గా ఉన్న పీసెస్ తీసుకున్నాను. నేను మీకు ఫుల్ A4 షీట్తో కూడా చూపిస్తాను ఎలాగా అనేది. సో మనకు కావాల్సిన మెటీరియల్ చెప్పాను కదా, జస్ట్ గమ్ ఇంకా సీజర్ ఉంటే సరిపోతుంది, ఈజీగా ఇష్టాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ A4 షీట్ని తీసుకొని ఎంత పెద్దగా చేయాలి అనుకుంటే ఆ A4 షీట్స్ని కార్నర్ ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంత పెద్ద స్టార్ వద్దంటే వాటిని 3 పీసెస్గా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే మనకి 6 పీసెస్ వస్తాయి. సో ఆ 6 పీసెస్ని ఒక్కొక్క పీస్ తీసుకొని 4 ఎడ్జెస్ని ఈక్వల్గా చేసుకొని ఎక్స్ట్రా కట్ చేస్తే సరిపోతుంది. సో మనం స్టార్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ నేను ఎల్లో స్టార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 4 ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఎక్స్ట్రా ఉన్నట్లయితే మనం కట్ చేసి తీసేసుకుందాము. సో కెమెరా ఇలా పెడితే మీకు అర్థం కాదు కదా, సో కెమెరాని మనం పైకి తీసుకొచ్చేద్దాం. సో సారీ గాయ్స్, అడ్డంగా తీయాలి కదా వీడియో, బట్ నిలువుగా రికార్డ్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో రిమైనింగ్ 4 పీసెస్ కూడా నేను అన్ని ఫోల్డ్ చేసి పెట్టాను. జస్ట్ స్టిక్ చేయటం అనేది ఇంకొకసారి నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా 5 పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫోల్డింగ్ అయిన కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్లో కూడా గమ్ పెట్టి ఈ విధంగా ఒక్కొక్క పీస్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఫోల్డ్ అయిపోయిన కార్నర్ దగ్గర మాత్రమే గమ్ అంటించాలి, మొత్తం కాదు. మొత్తం అంటించినట్లయితే ఆ కార్నర్ షేప్ అనేది రాదు. సో ఆ కార్నర్కున్న మాత్రమే గమ్ అంటించి సో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసిన తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి వదిలేస్తే సరిపోతుంది. ఈ విధంగా రిమైనింగ్ పీసెస్ని కూడా జాయిన్ చేసుకోవాలి. నౌ బ్యూటిఫుల్ పేపర్ స్టార్ ఈజ్ రెడీ. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.